కూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పటికైనా కుదిరినట్టేనా? ఎవరు ఎక్కడ పోటీ అనే దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందంటారా? నేత్ర గారు, మీకు TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కూటమిలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు సర్దుబాటు అయిపోయినాయి. మామూలుగా పొత్తులంటేనే అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజ్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పుడు అగ్రనాయకులు అన్ని పార్టీలో సీటు కోరుకునే వాళ్ళు, సీటు కావాల్సిన వరకు చాలామంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. కాబట్టి ఆలస్యమైంది, సీట్లు అన్నీ సర్దుబాటు అయిపోయింది. ఇంకెటువంటి పరిస్థితుల్లో మార్పు ఉండే అవకాశం లేదు. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 3 కూటమి అభ్యర్థుల్ని, నాయకుల్ని, వారి ఇస్తున్నటువంటి మాటల్ని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో వారు తాడేపల్లి ప్యాలెస్కి మాత్రమే పరిమితం అయిపోయారు. హెలికాప్టర్లోనే తిరుగుతున్నారు, నేల మీద లేదు. ఈరోజు కేవలం ఎన్నికలు వచ్చింది కాబట్టి ప్రజల మధ్య బస్సు యాత్రలు వస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేరని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏ ప్రజలన్నా కోరుకుంటారు, కానీ ప్రతీకారంతో పనిచేస్తుంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల మీద, పత్రికల మీద ప్రజా విధానాలు నచ్చకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టు ప్రభుత్వం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పూర్తిగా విసిగి చెందారు. మార్పు కోసం చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మద్దతిస్తారు. ఈ సీట్లు సర్దుబాట్లు కూడా ఎక్కడ ఇంకా మార్పులు ఉండే అవకాశం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ అండి, మీకోసం కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. చారీ కాల్ చేశారు కెన్యా నుండి. చారీ గారు నమస్తే అండి. ముందు TV9 వారికి నమస్కారం. నమస్తే అండి, మాట్లాడండి భానుప్రకాష్ గారితో. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే చారీ గారు. మా యొక్క 4 క్వశ్చన్లు ఉన్నాయి. వీటికి మీరు కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అవినీతి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మామూలుగా అవినీతి అనేది ఒకసారి కన్నా బీజేపీ టీంలో చేసుకుంటే చాలామంది కోర్టు కేసుల్లో లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నామా ఎంపీలు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. మరి మీ టీంలో అవినీతి పరులకి ఎందుకు టికెట్లు ఇచ్చారు? అదొకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఈ కూటమికి సంబంధించి మేనిఫెస్టో అనేది ఇప్పుడు వరకు అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది ఇప్పుడు వరకు అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వరకు అది మేనిఫెస్టో అనేది లేదు. మూడోది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎన్ని సీట్లు అయితే ఇచ్చారు 23 చోట్ల, ఆయన మ్యాక్సిమం బీసీలకి ఏమి ఎక్కడ టికెట్లు కేటాయించలేదు, ఎక్కువ శాతం ఓసీలకే కేటాయించారు. మరి ఎందుకు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వలేదు? నాలుగోది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి అని అన్నారు. ఇప్పుడు వరకు అసలు కూటమి ఎజెండా ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకి మీరు యువతకి ఎలాంటి భరోసా ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ఏ నినాదంతో ముందుకి వెళ్దాం అనుకుంటున్నారు? కొంచెం ఆదర చేయండి. థ్యాంక్ యూ. చారి గారు, మీరు మొదటి ప్రశ్న అవినీతి పరులకి భారతీయ జనతా పార్టీలో సీట్ ఇచ్చారన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి రహిత పరిపాలన అందించారు. మీరు ఎక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్న 10 సంవత్సరాల కాలంలో స్కాములు లేకుండా పరిపాలించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారి మీద కేసులు ఉన్నాయి, ఎక్కడ ప్రూవ్ కాలేదండి. అవి ఎక్కడ ప్రూవ్ కాలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు కేసులు పెట్టే పరిస్థితి కాబట్టి అవి ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఇంకోటి ముఖ్యంది, సెకండ్ది మేనిఫెస్టో అన్నారు. ఇప్పటికే
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రానికి విషయానికి వస్తే ఇంకా 2-3 రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 23 రోజుల సమయం ఉందండి. ఇంకా ఎన్నికలకి 23 రోజుల సమయం ఉంది కాబట్టి మేనిఫెస్టోలు కూడా ముఖ్యంగా మా ముగ్గురి నినాదం ఒకటే, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్. అవినీతి ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోవడం, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోవడం, అరాచక ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకుపోవడం. మాకు సింగిల్ అజెండా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలనేది. ఇంకోటి, ఈ సీట్లు షేరింగ్లో ఓసీలు బీసీలు ఉన్నారు. బీసీలకు ఎక్కడ అన్యాయం చేయలేదండి. అందరికీ న్యాయం చేస్తాం, సమన్యాయం చేస్తాం. 1-2 చోట్ల ఏదైనా ఇబ్బందులు అయ్యుండొచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఎవరికన్నా ఎక్కడన్నా అన్యాయం జరుగుంటే ఖచ్చితంగా వారిని అక్కడ న్యాయం చేసే దిశగా ఈ 3 పార్టీల్లో ఎవరు అన్యాయం కాకుండా కాపాడుకునే బాధ్యత మా 3 పార్టీల మీద ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో మీరు చెప్పారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో దాదాపు ఎక్కువ స్థానాల్లో మా 3 పార్టీలు గెలవబోతున్నాయి. పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువ స్థానాల్లో మేము కైవసం చేసుకోబోతున్నాం. పార్లమెంట్లో సింగిల్ డిజిట్కే అధికార పార్టీ పరిమితం కాబోతా ఉంది. అలాగే అసెంబ్లీ దీంట్లో కూడా ఊహించిన ఫలితాలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. కాబట్టి మీరు అన్నట్టు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి పరులని రోజు మాట్లాడుతున్నామంటున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే అండి. ల్యాండ్లో, శాండ్లో, మైండ్లో, వైన్లో రోజు అవినీతే కదా. ఈరోజు కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆటలు సాగనివ్వం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 4 ఐఏఎస్ అధికారులని, 7 మంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. రేపో మాపో ఇంకా అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కొందరు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.